ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీదేవి రశ్మి మాలా మహామంత్రం. మీరు మొత్తం ఈ సమస్తం చేసుకుంటానంటే శ్రీ విద్యా గురువులు చెబుతారు. నేను రోజుకు ఒకటే చెప్తున్నాను, మీరు మొత్తం కావాలంటే తెలుసుకోవచ్చు. ఓం శ్రీం హ్రీం నమ శివాయ. శ్రీం నిత్య క్లిన్న దేవా నమ. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః. శ్రీం నిత్య క్లిన్న దేవి నమ. ఏ శ్రీ విద్యా మంత్రమైనా ధ్యాన శ్లోకంలో ఉండే అర్థం ఒకటి, తర్వాత వచ్చేసి సూక్ష్మంగా ఇంకోటి. సూక్ష్మంగా ఉండేది మాత్రమే శ్రీ విద్యా ఉపాసనా పరులు తెలుసుకోవాలి. స్థూలంగా ఉండేది తెలుసుకోవటం వలన ఏం జరుగుతుందంటే అది సత్యం కాదు. ఋషులు రెండు అర్థాలు ఎందుకు చెప్తారంటే వాళ్ళు చెప్పినటువంటి దాన్ని మనం నిరుక్త ప్రామాణికంగా తెలుసుకొని మీరు ఆచరించాలి. నిరుక్త ప్రామాణికంగా రెండు అర్థాలు ఉంటాయి ప్రతి మంత్రానికి కూడా, ఒక అర్థం ఉండదు. దానిని ఇప్పుడు అచ్చం వీడు వాళ్ళ నాన్న పోలికలాగే ఉంటాడురా, వీడు అచ్చం మేనమామలాగా ఉంటాడురా అంటారు. అంటే మేనమామ కాదు కదా, వాళ్ళ నాన్న కాదు కదా, పోలిక. దాన్ని గౌణము అంటారు. ఇంకా అర్థం అవ్వాలంటే అలంకారము అంటారు. ఆ విధంగా ధ్యాన శ్లోకం చెప్పేటప్పుడు ఏం చేస్తారంటే సాధకుడికి అలవాటు అవ్వటం కోసం స్థూలంగా చెబుతారు. ఇప్పుడు ప్రత్యంగిర చేసేటప్పుడు ఆంజనేయ స్వామి భుజాల మీద సీతాదేవి భయంకరమైన రూపంతో వెళ్తుంది అని చెప్పి కొన్ని చిత్రాలు ఉంటాయి. అంటే అది సాధకుడు ఏంటంటే వాడికి ఉన్న భయాందోళన పోగొట్టుకొని తర్వాత నేను ఉపాసిస్తున్న దేవత ఇంత గొప్పది అది ఇది అనుకోవటం కోసం. వాస్తవంగా ఆంజనేయ స్వామి భుజాల మీద సీతాదేవి ఎక్కదు, రాముని సంహారం ఉండదు. దాన్ని గౌణముగా లేక అలంకారంగా తీసుకోవాలి. ఋషులు చెప్పే లాంగ్వేజ్లో ఉన్న స్థూల రూపాన్ని సాధకుడు సూక్ష్మంగా గెస్సింగ్ చేయగలిగినాడు, వాడు శ్రీ విద్య సక్సెస్ అయినట్టే. అంతేగాని నువ్వు స్థూలంగా ఆలోచిస్తుంటే, ఇప్పుడు కార్తవీర్యార్జున మంత్రం ఉంటుంది, అది తప్పిపోయిన వాళ్ళని, దొంగతనం జరిగిన వస్తువులను గుర్తించడానికి చేస్తుంటారు. ఆ మంత్రంలో ఉన్న ధ్యాన శ్లోకంలో 1000 చేతులతో ఉంటాడు ఆయన అని ఉంటుంది. అలా ఉండడు కదా, శృతికి విరుద్ధం కదా. అయితే దాన్ని మీరు గౌణంగా మీరు ప్రాథమికంగా ఆలోచించాలి. అంటే ఒక చేతితో చేసే పనిని 1000 చేతులతో చేయగలుగుతాడు అనమాట. అంత షార్ప్గా ఉంటుంది. అలా గ్రెస్సింగ్ చేసి వాడు అన్నీ తెలుసుకుంటాడు, పోయిన వస్తువులు పట్టుకోవటం ఇవన్నీ. దాన్ని వేరే అర్థాలు తెలుసుకోవాలి. అంతేగాని ఒకే శృతులకు వెళ్తే కానీ మీకు ఇది అర్థం కాదు. పురాణాల్లో ఇవి ఉండవు. మీరు శృతులకు వెళ్ళండి, మీకు అన్ని